ఏం చేస్తున్నావు? వద్దొద్దు, ముద్దైన ముచ్చటనే పెళ్లి తర్వాతే. సరే ఎక్కడికి? మాటలు కూడా పెళ్లి తర్వాతే. రాత్రంతా ఆలోచించాను, మరీ సెక్స్ దాకా వద్దు కానీ ఒక్క ముద్దు పెట్టుకుందాం. అది కూడా లిప్ టు లిప్ కాదు, ముగ్గు మీద మాత్రమే. May I come in, Priya? Hey, please come, Mr. Bharat. Have your seat. Feel comfortable, Bharat. Yeah, please have it. మీకోసమే తెప్పించా. ఓవర్ యాక్షన్. బలి ఇచ్చే ముందు మేకని మేపుతున్నట్లుంది. మేము మీకు చాలా ప్రాజెక్ట్స్ ఇచ్చాం. యా, థ్యాంక్ యూ. కానీ అన్నిటి నుండి మీ మీద నెగిటివ్ ఫీడ్బ్యాకే వచ్చింది. అబ్బా, ఇకపై మేము మీకు ప్రాజెక్ట్స్ ఇవ్వలేం. ఒకవేళ ఎవరైనా ప్రాజెక్ట్ మేనేజర్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటే ఓకే, లేదంటే వితౌట్ ఎనీ నోటీస్ పీరియడ్ కంపెనీ నుంచి తీసేస్తాం. సో యూ కెన్ లీవ్ నా. వన్ మోర్ ఛాన్స్ ప్లీజ్. నాన్న, నాకు అర్జెంటుగా ఒక 10,000 కావాలి నాన్న. ఇప్పటికిప్పుడు 10,000 అంటే కష్టమరా అయ్యా. వారం రోజుల్లో పంపిస్తాను. కానీ నాన్న, ఉంటానయ్యా. టిల్లుబాయ్, 5 grams మెత్ కావాలి టిల్లుబాయ్. 30,000 అవుతుంది. 30,000? టిల్లుబాయ్, శాలరీ పడగానే ఇచ్చేస్తాను. శాలరీ పడగానే తీసుకో. టిల్లుబాయ్ ప్లీజ్ 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 టిల్లుబాయ్. నీకు తెలుసుగా ఈ బిజినెస్ లో అప్పులు ఉండవని. తెలుసు టిల్లుబాయ్, కానీ ప్లీజ్ మీరే ఏదో ఒకటి చేయాలి టిల్లుబాయ్. అయితే ఒక పని చేయి, నా దగ్గర 100 grams మాల్ ఉంది, అది తీసుకెళ్ళి ఓల్డ్ సీట్లో ఇచ్చిరా. నీ సరుకు నువ్వు తీసుకెళ్ళు. టిల్లుబాయ్, డ్రగ్స్ తీసుకెళ్ళాలా టిల్లుబాయ్? కానీ డ్రగ్స్ ట్రాఫికింగ్ పెద్ద కేసు అవుతుంది. ఈ సాఫ్ట్వేర్ ట్యాగ్ ఉంటే నిన్ను ఎవ్వడా ఆపడు. టిల్లుబాయ్, రిస్క్ అనిపిస్తుంది టిల్లుబాయ్, ప్లీజ్ టిల్లుబాయ్. నాకు నేను నమ్మి సరికి ఇవ్వడం రిస్క్ అనిపిస్తుంది. బాయ్. టిల్లుబాయ్, నేను ఇచ్చేస్తాను, మీరు ఇవ్వండి, నేను చేస్తాను. ఇది నీకు, ఇది నువ్వు ఇవ్వాల్సిన వాళ్ళకి. ఓకే. అడ్రస్, లొకేషన్ వాట్సాప్ షేర్ చేస్తాం. సరే. ఓకే సరే. కరీం. లైసెన్స్ ఫ్యామిలీతో వస్తుంటే ఇబ్బంది పడతారేంటి సార్? అంటే ఫ్యామిలీ డిస్టర్బ్ చేయకూడదు సార్. అంటే ఫ్యామిలీస్తో ఉంటే లైసెన్స్ ఉండకూడదా? బండిని వీడిని వీటి పిల్లాన్ని మొత్తం సీజ్ చేసి పంపించాడు. ఓకే సార్. వన్ ఆపు. ఆగు 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 ఆగు. లైసెన్స్ ఏది? లైసెన్స్ తీ. సార్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి సార్. పంపించేయి. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. వీడు ఎంత టెన్షన్ పడుతున్నాడంటే వీడిని మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. సార్ బ్యాగ్ దేవయ్యా. ఏం లేవు సార్. బ్యాగ్ ఓపెన్ చేయి. చెక్ చేయి. సార్ ఏం లేవు సార్, అందులో ఏం లేవు సార్. సార్ ఏమీ లేవని చెప్పి బ్యాగ్లో డ్రగ్స్ పెట్టుకో. ఏమీ లేదు అన్నా కదరా. అవి నావి కావు సార్. ఇంకేమున్నాయి? సార్ నన్ను వదిలేండి సార్. సార్ ఫస్ట్ టైం మిస్టేక్ చేశాను సార్. ఇంకా ఎంతమంది ఉన్నారా మేము వెనకాల? అలాంటిదేం లేదు సార్. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సార్. ఒకసారికి వదిలేండి సార్. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ డ్రగ్స్ తీసుకురా ఏంటి సార్? ఒక ఫోన్ కాల్ చేసుకుంటాను సార్, ఒక్క ఫోన్ కాల్. ఫోన్ కాల్ చేస్తారంటారు వీడు. ఏ ఎమ్మెల్యే చేసుకుంటావు, ఎంపీ చేసుకుంటావు, చేసుకోపో. థ్యాంక్ యూ సార్. రే
ఎక్కడున్నారా? లొకేషన్ షేర్ చేస్తాను, కొంచెం త్వరగా రండి, అర్జెంట్. ఏంటి సార్ ఇది? ఎవరిని పడితే వాళ్ళు అరెస్ట్ చేస్తారా? ముందేనక విషయం లేదా? ఎవరెళ్ళటో తెలుసుకునేది లేదా సార్? ఇవాళ ఎంత టైం వేస్ట్, ఎన్ని పనులు అనుకుని వచ్చినాం. తోడల పంచాయతీ ఏం సార్ ఇది? ఏంట్రా నువ్వు డ్రగ్స్ సప్లై చేస్తుంటే నేను పట్టుకున్నాను. అవును సార్. ఇదేంటి వీ డ్రగ్స్ సప్లై చేస్తాడా? ఏదో చేయండి సార్, డ్రగ్స్ కేసు అంటున్నారు. ఏరా వీళ్ళందరూ మీ డ్రగ్ గ్రూప్ మెంబర్సా? లేదు సార్, వాళ్ళు నా కొలీగ్ సార్. వీళ్ళకి దానికి ఏ సంబంధం లేదు సార్. ఏ కంపెనీలో పని చేస్తారా? కేసు నుంచి మీరే బయటపడాలి సార్, ప్లీజ్ సార్. ఓకే సార్, రండి. చూడండి, ఒక 25 లక్షలు తీసుకురండి, మీ పని అయిపోతుంది. ఎంతకంటే క్లియర్గా నేనేం చెప్పాను. 5 లక్షలా? పర్లేదు సార్, వారం రోజుల్లో అరేంజ్ చేస్తాను సార్. మీరు మేనేజ్ చేయండి సార్. సరే, నేను సార్తో మాట్లాడతాను. రే 5 లక్షలు ఏంట్రా? రే ఉండరా. ఇక చూడండి, సార్ ఒప్పుకున్నారు, 25 లక్షలు తీసుకొచ్చి ఇచ్చేయండి. ఆయన డబ్బుల దగ్గర చాలా స్ట్రిక్ట్, సరేనా? సరే సార్, పదండి. రేయ్ 1 వీక్ అంటే 1 వీకే, తేడా వస్తే బొక్కలో తోస్తా. ఇడికలని కలెక్ట్ చేసుకో. సార్, మీరు చెప్పినట్టే ఆ డిఆర్టీసీ కోడ్లో మీరు ఇచ్చిన స్క్రిప్ట్ రన్ చేశాను. ఒక్క బైట్ కూడా లేదు, మొత్తం డిలీట్ అయిపోయింది. సో నాకు ఇవ్వాల్సిన ₹1 ఇచ్చేస్తే ఐల్ క్విట్ ఫ్రమ్ దిస్. గుడ్ జాబ్. థ్యాంక్ యూ. స్వీట్ గాయ్. మనకు కావాల్సిన 5 రెడీగా ఉంది, మీరు స్టార్ట్ చేసేయచ్చు. రే వారంలో ప్రాజెక్ట్ ఎత్తుకోవాలంటరా. నన్ను చూసి ప్రాజెక్ట్ మేనేజర్లు అందరూ భయపడుతున్నారంట. ఇప్పుడు ప్రాజెక్ట్ ఎత్తుకోకపోతే వారంలోనే జాబ్ పోతుందిరా. ఈలోపే ఈ పోలీసులు కేసులు అర్థం కావట్లేదురా. రే 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 సార్, సార్ చెప్పండి. యా సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రే మేనేజర్తో మాట్లాడాను, నా పేసిట్ మీద ఒక 5 lakhs 1 dayలో ఇస్తా అన్నాడు. ఇంకో 20 చూసుకోవాలరా. రే నా పర్సనల్ సేవింగ్స్ ఒక 5 lakhs దాకా ఉన్నాయిరా. ఇంకొక 15 అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర ఇడ్చిదని నా చిల్లి గవ్వలేదురా. సగం సాలరీ ఇస్తుంటే సేవింగ్స్ ఏడికెళ్ళి ఉంటాయి. అనవసరమైన విషయాల్లో వేలు పెట్టొద్దని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. వింటామా? వినం. వినకనే ఇవన్నీ ఒరిజినల్ ఐడి కార్డ్స్ పోలీస్ స్టేషన్లో ఇచ్చి డూప్లికేట్ ఐడి కార్డ్స్ పెట్టుకుని తిరుగుతున్నాం. మీరు డబ్బులు అరేంజ్ చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు. 2 రోజుల్లో నా ఐడి కార్డ్స్ నాకు కావాలి. నన్ను కేసుల్లో లాక్కనరా బాబు, ప్లీజ్. సార్ ఏం కాదులేరా, ఏదో ఒకటి చేద్దాం. నేనే ఏదో ఒకటి చేసి మిమ్మల్ని అందరినీ ఈ ప్రాబ్లం నుంచి బయటపడేస్తాను రా. ఊరికి వెళ్తాను, నాన్నగారితో ఒకసారి నేను మాట్లాడతాను. రేపు నా ఎంగేజ్మెంట్ రా, నువ్వు ఉండవా? లేదురా, ప్రాబ్లం నా వల్లే వచ్చింది, నేనే సాల్వ్ చేస్తాను. భరత్, నాకు తెలిసిన ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నాడు, నీ గురించి నేను చెప్తానులే. కోయంబత్తూర్ డిఆర్ సెంటర్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోయింది. గవర్నమెంట్ సంబంధించిన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఆల్ డిజిటల్ డేటా ఇప్పుడు ఓన్లీ క్యూ హబ్లో మాత్రమే ఉంది. ఈ డేటా మనం డిస్ట్రాయ్ చేస్తే మనం ఇండియాని డిజిటల్గా, ఎకనామికల్గా డిస్ట్రాయ్ చేసినట్టే. మనం ఐడెంటిఫై చేసిన 5 BCBs క్యూ హబ్ని బ్లాస్ట్ చేస్తారు. మరి ముహూర్తం ఎప్పుడు?
చరిత్రలో మనకు పేజీ ఉండాలంటే డేటా డెస్ట్రాయ్ అయితే సరిపోదు. మ్యాసకర్, మాస్ డిస్ట్రక్షన్, బ్లాస్ట్తో క్యూ హబ్లో ఎవరు మిగలరు. అక్కడికే వస్తుందండి హాయ్ సార్, నేను భరత్. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం. ఓంకార్ కాల్ చేసి చెప్పాడు కదా సార్. ఓంకార్ చెప్పింది నీ గురించేనా? అవును సార్. ఏం భరత్, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. అదే సార్ ప్రాజెక్ట్ గురించి. పద బార్లో కూర్చొని ఆడుకుంటాం పద. సార్ ప్లీజ్ సార్, నాకు అంత ఆర్థిక స్తోమత లేదు సార్. నాకు అర్థమైందమ్మా నీ ప్రాబ్లం. అవును సార్. నేను స్కాచ్ విస్కిల్ తాగేవని కాదు, నంజుకోవటానికి చిన్న పిక్కిల్. పద, ఏం కదా పద. 600. హలో, 50 రూపాయలు. నేను రావడం లేదురా. చేర్స్. చియర్స్ సార్. అప్పుడైపోయిందా సార్? తీసుమాకని ఉన్నారు కదా. షోడా సార్ నా జాబ్ గురించి. అదే ఇంకో పాటలు చెప్పు. సార్ సరే ఇక పోదాం సార్. లాస్ట్ ఆర్డర్ అయిపోయింది సార్. అవు. ఇంకో పాటలు తీసుకురాబా. క్లోజింగ్ టైం సార్. వాళ్ళకు పిల్లలు ఉన్నారు సార్. మా ఫ్రెండ్ పేరు ఉంది, అక్కడికి వెళ్దాం పదా. ఇంకోట అరే జేబులో చిల్లికి అవ్వలేదురా, ఒక 5,000 ఉంటాయిరా. సరే ఇక వెళ్దాం సార్, ఇక టైం అయిపోయింది. అప్పుడే వెళ్ళలేదండి, ఇంకో ప్లేస్ వెళ్దాం పదా. ఇంకో ప్లేసా? సార్ ఫిక్స్ అయింది సార్, వెళ్దాం సార్ ఇప్పటికైనా. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ తాగుతాం, వెళ్దాం పదా. మళ్ళీ ఫ్రెష్గానా? ఎంతసేపు రా? మళ్ళీ అరుస్తున్నాడు చూడు, ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళి దాపురించారా నాకు. మీ ఏకపాత్రం సూపర్ సార్. థ్యాంక్ యూ. నేను పోతా సార్. ఎక్కడికి వెళ్ళేది? ఈ రోజు క్లయింట్ హాలిడే, మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం.